తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఒక్కసారి మనకు అధికారం వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆవిడెవరో ఇందాక ఆవిడ అడిగారు. ఖచ్చితంగా అది ఇప్పుడు ఇక్కడున్న నాయకులు ఎవరైనా సరే చేయగలిగేది. మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనకు ఎంత రావాలో దయచేసి అంతవరకే తీసుకోవాలి తప్ప మాకన్నా వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయనో, ఇట్ ఈస్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ రేషియో. అది అవగాహన ప్రకారం వెళ్తుంది. సో మీకు ఎన్ని వస్తాయో మన అవకాశం, మనకి ఎంత పర్సంటేజ్ రావాలో అంత పర్సంటేజ్ మనకు ఖచ్చితంగా తీసుకుంటాం. ఒకవేళ ఒకటి అరా ఎక్కడన్నా జరిగినా కూడా సమన్వయ కమిటీ ఒకటి ఉంది, దాని ముందుకు తీసుకెళ్తాం. గాజువాక ఎమ్మెల్యే సి ప్రసాద్ గారు కానీ, లేకపోతే మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కానీ ఈ సమన్వయ కమిటీల సభ్యులు మీ ఇష్యూస్ ని మీ నాయకత్వం అంటే ఎమ్మెల్యే గారి ద్వారా కానీ, లేకపోతే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల ద్వారా కానీ ఆ ఇష్యూస్ ని ఆ సమన్వయ కమిటీ ముందుకు తీసుకెళ్ళండి. అవి సాల్వ్ చేసుకుందాం తప్ప మనం ఇష్యూ చేసుకుని గొడవలు పెట్టుకుని మాత్రం ఒప్పుకోం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరో 15 సంవత్సరాలు వెళ్తానే ఉంటుంది. ఏదైనా సరే అడ్జస్ట్ అయి తీరాలి తప్ప మా వల్ల కాదు, మేము అడ్జస్ట్ కావంటే కుదరదు. అది ఒక దుష్ట పరిపాలన అంతం చేయటానికి ఏర్పడినటువంటి ఒక మంచి కూటమి ఇది. కాబట్టి మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టానికో లేకపోతే మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలకో కూటమిని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా ఎవరూ సహించం. మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళండి. సో ఎవరికి రావాల్సిన రికగ్నిషన్, డ్యూ రికగ్నిషన్ కావాల్సినటువంటి ఇది వస్తుంది. కొంచెం పేషెన్స్ చాలా ముఖ్యం, ఓర్పు చాలా ముఖ్యం. అలాగే టీటీడీ లెటర్స్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఖచ్చితంగా జనసేన కార్యకర్తలకు కానీ, జనసేన కార్యకర్తల వెనకాల ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కానీ ఏదైనా ఇష్యూ వస్తే తీసుకురండి. కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్కు ఉన్నటువంటి లిమిటేషన్స్ అంటూ కొన్ని ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాక్సిమం ఎంతమందికి రావాలో అంతమందికి వచ్చేలాగా చేద్దాం. చాలా మందికి బహుశా రమేష్ గారు కానీ, వంశీ గారు కానీ, తాతారావు గారు కానీ, సత్య గారు కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చుంటారు. సో మన జనసేన తరఫున మనం నిజంగా ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి లెటర్స్ ఇప్పించాలంటే ఎన్నో ఇప్పించవచ్చు. నేనే కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మన కార్యకర్తలకు ఇప్పించాను పిఠాపురం అటు సైడ్ వెళ్ళినప్పుడు చాలా చోట్ల. అలాగే నేను కూడా కొంతమందికి ఇచ్చాను. సో టీటీడీ లెటర్స్ మీరు ప్రతి ఎమ్మెల్యేకి ఇస్తారు. కాకపోతే ఇంకా ఏదన్నా బెటర్గా మనకి ఇంకా టీటీడీ దర్శనానికి సంబంధించిన ఏమైనా కావాలంటే ముందు మాట్లాడదాం. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ లోన్స్ అంటే చిన్న పెట్టుబడిదారులకు సంబంధించిన లోన్స్, స్టార్టప్ బిజినెస్ చేయడానికి వీలుగా మన దగ్గర ఉంది. ఆ ఎంఎస్ఎంఈకి చైర్మన్ మన శివశంకర్ గారు. సో దానికి ఫండ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జనసేన మనోలే కాదు, టీడీపీకి కానీ, వైసీపీ మన బీజేపీకి కూడా మనం అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఎంఎస్ఎంఈ ఫండ్స్ వచ్చిన రోజున యూటిలైజ్ చేసుకుందాం. ముందు చెప్తారు, సరైనటువంటి మీకున్నటువంటి అర్హతలతోటి మీరు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా జెన్యున్ గానే వస్తుంది. ఇక్కడ ఎటువంటి పక్షపాతాలకి ఏటికి తావులేదు. జెన్యున్ వాళ్ళు మంచి నిజాయితీగా ఎవరైతే ఉన్నారో మంచిగా వాళ్ళ ప్రొఫైల్ ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ నుంచి స్మాల్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సరైనటువంటి ఫండ్స్ వస్తాయి. అలాగే మీరు ఏదైనా సరే పార్టీ పై వాళ్ళకి అంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే ఇంకెవరైనా నాయకులకి ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే సీల్డ్ కాపీస్ లెటర్స్ ఇవ్వండి. ఆ లెటర్స్ మాకు చేరతాయి. దాని మీద కావాల్సినటువంటి యాక్షన్ తీసుకుంటాం మేము.